హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. హైదరాబాద్ లో ఆశా వర్కర్లపై పోలీసుల దాడి అమానుషమని ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు. ప్రజలకు వైద్య సేవలందించే ఆశా వర్కర్లకు నిరసన తెలిపే హక్కు కూడా లేదా, తమ సమస్యలు పరిష్కరించాలని అడిగే స్వేచ్ఛ లేదా అని ఎక్స్ వేదికగా సోమవారం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు చేస్తామని గొప్పలు చెప్పుకుంటూ మరోవైపు క్షేత్రస్థాయిలో సేవలందించే ఆశా తల్లులపై దాడులు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఆశా వర్కర్ల గౌరవవేతన ఉన్న 1500ను కేసీఆర్ గారు 10,000కు పెంచి వారి సేవలను గుర్తించి గౌరవించారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది గడుస్తున్నా హామీలను నెరవేర్చకపోవడం యోచనీయమని పేర్కొన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయాలని అడిగిన ఆడబిడ్డలను పోలీసులతో కొట్టిస్తారా? ఇదేనా సోనియా గాంధీ తెలంగాణ ఆడబిడ్డలకు ఇచ్చే పుట్టినరోజు కానుక? కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. ఆనాడు ఉద్యమంలో ఉన్న నిర్బంధనాలు, అణచివేతలకు రేవంత్ రెడ్డి పాలన ఏమాత్రం తీసిపోలేదని ఆమె ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలకు 18,000 జీతం ఇస్తామన్న హామీలు అమలు చేయాలని శాంతియుతంగా నిరసన తెలిపిన ఆశా వర్కర్లను అమానుషంగా కొడుతూ పోలీసులు వ్యానెక్కించిన తీరు నిరంకుశ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదు. చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తితో బతుకమ్మ ఆడే చేతులనే కాంగ్రెస్ నిరంకుశన పాలనకు ఆడబిడ్డలు చర్మగీతం పాడడం ఖాయమని హెచ్చరించారు. ఆశా వర్కర్లపై పోలీసులతో దాడి చేయించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సిగ్గుచేటని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆమె తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో తెలంగాణ తల్లి ఆడబిడ్డలకు ప్రతిరూపమని చెప్పిన రేవంత్ రెడ్డి బయట మాత్రం ఆడబిడ్డలైన ఆశా వర్కర్ల మీద దాడి చేయించారని మండిపడ్డారు. హామీని నెరవేర్చాలని అడిగినందుకు మగ పోలీసులు ఆశా వర్కర్ల చీర పట్టుకుని లాగుతారా అని నిలదీశారు. ఆశా వర్కర్ల జీతాన్ని 18,000కు పెంచుతామన్న హామీని అసెంబ్లీ సమావేశంలో నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పోలీసుల దాడిలో గాయపడిన సంతోష్కి మెరుగైన చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆశా వర్కర్లపై మగ పోలీసులు దౌర్జన్యం చేయడం దుర్మార్గమైన చర్య అని ఎమ్మెల్యే సునీత లక్ష్మణరెడ్డి ధ్వజమెత్తారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ దాడేనని విమర్శించారు. హామీలను అమలు చేయాలని అడిగిన ఆశా వర్కర్లను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆశా కార్యకర్తలపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, ఆశా వర్కర్లకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.